ఒక్కసారి ఈ తెలంగాణ స్టైల్‌లో చేపల పులుసు, చేపల ఫ్రై రుచి చూస్తే మళ్ళీ మళ్ళీ అడిగించి చేయించుకుంటారు. అది ఎలా చేయాలో ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను. మనం ముందుగా చేపలని ఇలా ఉప్పు, పసుపు వేసుకొని చేపలు కడుక్కోవాలి. వాసన రాదు. పొయ్యి ముట్టించుకొని బౌల్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ఉల్లిగడ్డ పేస్టు, బిర్యానీ ఆకు, పువ్వు ఏసుకునాలి. కొంచెం అల్లం ఎల్లిగడ్డ, పసుపు వేసుకొని మంచిగా కలుపుకోనాలి. తర్వాత మనం కడిగి పెట్టుకున్న చేపల ముక్కలను ఇలా ఏసేసుకోవాలి. కొందరైతే పులుసు మరిగిన తర్వాత ఏసుకుంటారు. నేనైతే డైరెక్ట్ ఏసుకుంటున్నాను. ఏం విరిగిపోవు, మంచిగానే ఉంటాయి. మనం ఇలా గంటెతో మెల్లిగా కలుపుకోవాలి. అవి నూనెలో మంచిగా ఫ్రై కావాలి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా. తర్వాతకేంచి 2 టేబుల్ స్పూన్ కారం ఏసుకోవాలి. మీ ఇష్టం, కారం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ కూడా ఏసుకోవచ్చు. కొంచెం నీసులో కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. కారం వేసుకున్న తర్వాత మెల్లిగా వీడియోలో చూపిస్తున్న విధంగా మనం వాటిని కలుపుకోవాలి. చూడండి ఏ విధంగానో. తర్వాతకేంచి మనం ముందుగా రెడీ చేసుకున్న చింతపండు పులుసు కూడా పోసేసుకోవాలా. ఇలా సరిపడా పులుపు పోసుకోనాలి. పులుపు ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు. చూడండి పులుపు పోసుకున్న ముక్కలు మాత్రం ఒక్కటి కూడా విరగలేవు, బాగానే ఉన్నాయి. రసం సరిపోతుంది. ఒకటే చెక్కకు కూర అయిపోతుంది. రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి. అది అయ్యేలోపు మనం ఫ్రై చేసుకుందాం ముక్కలని. ఈ చేపలు తినడం వల్ల ఆరోగ్యానికి మంచిది. కంటి చూపు కూడా మంచిగా అనిపిస్తుంది. పిల్లలకు, పెద్దలందరికీ కూడా మంచిదే. ఇలా ముక్కల మీద మనం కారం, ఉప్పు, ధనియాల పొడి, మెంతుల పొడి, జీలకర్ర పొడి, ఒక నిమ్మకాయ కూడా పిండుకోవచ్చు, బాగుంటుంది. ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకోవాలి. అన్నీ వేసుకున్నాక ఈ ముక్కలకు పట్టేలా మనం మంచిగా కలుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ముక్కకు కారం, ఉప్పు, మనం వేసిన మసాలాలన్నీ మంచిగా పట్టుకోవాలి. వీటిని ఒక 10 నిమిషాలు మనం పక్కన పెట్టేసుకుందాం. ఇక్కడ మనకైతే చేపల పులుసు రెడీ అయిపోయింది. చూడండి ముక్కలు మాత్రం అస్సలు విరగనలేదు. చూడండి నేను చూపిస్తున్నాను. చాలా బాగుంటుంది ఇలా చేస్తే. నేను వీడియోలో చూపిస్తున్నాను. గంటెతో కలిపినా కానీ ముక్కలు అనేటివి అస్సలు విరగడం లేదు. ఎంత మంచిగా ఉన్నాయి కదా. కొందరైతే డైరెక్ట్ పులుసు మరగబెట్టేసి చేపలను వేస్తారు. నేనైతే అలా చేయలేను. తాలింపుకే వేసినాను. లాస్ట్లో మెంతుల పొడి, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసుకొని దించేసుకోవాలి. మనం మ్యాగ్నేట్ చేసిన ఫ్రై ముక్కలనైతే ఒక బౌల్ పెట్టుకొని ఆయిల్ పోసుకొని ముక్కలనైతే ఈ విధంగా మనం ఫ్రై చేసుకునాలి మంచిగా. చేప ముక్కలు అయితే ఎంత మంచిగా కాలితే రుచి అనేది అంత బాగా వస్తుంది. కొద్దిసేపు ఇటు అటు మనం గంటెతోని చేసుకోవాలా. మంచిగా కాలుతాయి రెండు సైడ్లకు. చేపలు ఫ్రై చేసేది కూడా ఉంటుంది, దాంట్లో అయితే ఇంకా బాగా వస్తుంది. నేనైతే కడాయిలో వేస్తున్నాను. మీ దగ్గర అది ఉంటే మీరు దాంట్లోనే వేయించండి, ఇంకా బాగా వస్తాయి చేపలు అనేటివి. చూడండి ఎంత మంచిగా ఇదైతున్నాయి కదా ఫ్రై. ఈ చేపలలో ప్రోటీన్ కూడా ఉంటుంది, ఆరోగ్యానికి చాలా మంచిది. పిల్లలకు మనం పెట్టాలి, ప్రోటీన్ ఉంటుంది కాబట్టి. పెద్దలకు కూడా మంచిది, కళ్ళు కూడా బాగా కనిపిస్తాయి. చూడండి లాస్ట్లో అయితే నా ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఎంత మంచిగా వచ్చినాయి కదా చూడడానికి. చూస్తేనే తినాలనిపిస్తుంది కదా. జ్యూసీగా ఉంది, కరకరలాడేలా విధంగా కూడా ఉన్నది. చూడండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.